ముక్కు పుడక దొరక్కపోతే మళ్ళీ అమ్మను అందరూ తిడతారు. ఎలాగైనా దొరికేలా చేయి భవాని. మీ వీధికి కొత్తగా వచ్చాను. మీ ఇంటి నుంచి ఇదే నాకు మొదటి ఆహ్వానం. ఇటువంటి సమయంలో ఇలా జరగడం బాధాకరం. అయినా సరే అందరితో పాటు తప్పదు కదా, నన్ను కూడా చెక్ చేయండి. అక్షయ సంగతి చూడమని తీసుకొస్తే ముక్కుపుడక జోలికి ఎందుకు వెళ్ళింది వసీకర? మా ప్లాన్ అంతా సర్వనాశనం చేసింది. దొరికిపోయింది కదా, ఇప్పుడుంటుంది దాని పని. ఏంటండి మీరు చేసిన పని? కాలనీకి కొత్తగా వచ్చిందానమైనా కూడా అందరితో పాటు నిన్ను కూడా పిలిస్తే దొంగతనం చేస్తావా? ఇది నా తల్లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదండి. తలలోకి ఎలా వచ్చిందో తెలియదని చెప్పి మా అందరి చెవుల్లో పూలు పెట్టకండి. అయ్యో, నిజంగా నాకు తెలియదండి. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. చాలా చాలా ఇంకా ఆపమ్మా. దీని గురించి మా ఇంట్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోయాయి. నువ్వు చాలా సులభంగా కొట్టేద్దాం అనుకున్నావా? అబ్బాబ్బాబ్బా, మా ఆయమ్మే, మా బంగారు కొండ. ఇందాకటి నుంచి నన్ను కూడా చెక్ చేసుకోండి అని అంటున్నావు. అలా అంటే నిన్ను నమ్మి వదిలేస్తాం అనుకున్నావా? అయ్యో, అలాంటిదేం లేదండి. మీరు నన్ను మరీ అపార్థం చేసుకుంటున్నారు. ఇందాక అవనిని అనుమానించారు కదా, ఇప్పుడు ఎవరిని అనుమానించాలి? ఎవరిని అనుమానించాలి అంటూ మమ్మల్ని చూస్తావేంటి? ఈవిడ్ని పిలిచింది మీరే కదా, అయితే మాత్రం మీరే అరేంజ్ చేశారేమో. పెద్దిరాజు, అరవకండి అత్తయ్య గారు. ఈ సమయంలో అనుమానించక తప్పదు. నిన్ను పిలుపు చేయడం వలన నింద మా మీద పడింది. మన కాలనీలోకి ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారా? ఇటువంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. అవని, ఈమెని ఏం చేద్దామో నువ్వే చెప్పు. గుండు కొట్టి బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిద్దామా? అటువంటి పనులు మనమేం చేయకూడదమ్మా. పోలీసులకి అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. ఈమె ఎవరు, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ తెలుసుకుంటారు. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. ముందు పారిపోకుండా పట్టుకోండి. వెంటనే ఫోన్ చేసి పోలీసులు పిలుస్తాను. వద్దు మావయ్య. ఏమ్మా, తను చేసింది చిన్న తప్పు కాదు కదమ్మా. అయ్యుండొచ్చు. అమ్మవారే తనకు తగిన శిక్షని వేస్తుంది. నా కూతురి ఫంక్షన్ రోజున మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకూడదు. మీలాంటి వారు ఇలాంటి ఫంక్షన్ దగ్గర ఉండకూడదు. మర్యాదగా బయలుదేరండి. అది కాదండి, నిజంగానే నాకేం తెలీదు. నా మాట వినకపోతే స్టేషన్ పాలవుతారు, ఆ తర్వాత జైలు పాలవుతారు. నా మాట విని బయటికి వెళ్ళిపోతే మీకే మంచిది. ఆ తర్వాత మీ ఇష్టం. మరి ఏమ్మా, అవని మంచి మనసుతో వదిలేసింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవడం మంచిది. లేదంటే ఇక్కడున్న జనమే నిన్ను రాళ్లతో దాడి చేస్తారు. పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దు. వెళ్ళు. వెళ్ళు.
అమ్మో ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేకున్నాం. అందుకే పెద్దగా పరిచయం లేని వాళ్ళని ఇలాంటి చోట్లకు పిలవడం మంచిది కాదు. ముక్కు పుడక దొరికిపోయింది కదా, ఇక ఫంక్షన్ మొదలు పెడదామా? 5 నిమిషాలండి. ముక్కు పుడకను పసుపు నీరుతో శుద్ధి చేస్తాను. నాగమ్మ, ఆ వసీకర వెళ్ళిపోయింది కాబట్టి అక్షయ్కి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం బయలుదేరదాం పదా. వసీకరా, ఏం పనులివి? మనం వేసుకున్న స్కెచ్ ఏంటి? అక్షయను శాశ్వతంగా ఈ లోకం నుంచి పైకి పంపించాలనే కదా? ముక్కు పుడక దొంగతనం గురించి కాదు కదా? మరి నాతో మాట కూడా చెప్పకుండా ఈ సమయంలో దానిపై ఎందుకు కన్నేసా? నేను నిన్ను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను కదా, అవనితో చాలా జాగ్రత్తగా ఉండాలని. ముక్కు పుడకను నిజంగా నేను దొంగిలించలేదు. అది నా కొప్పులోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. నా అనుమానం ఏంటంటే, నా గురించి అవనితో చెప్పనివ్వకుండా ఆ చిలుకకు మంత్రం వేశాను కదా, అదే నా మీద పగబట్టి ఇలా చేసుంటుంది. దానికి తప్ప అంతమందిలో ఆ రకంగా చెయ్యగల అవకాశం మరెవ్వరికీ లేదు. అంత ధైర్యం రాదు కూడా. ఎలాగైతేనే నీ అజాగ్రత్త వలన మన ప్లాన్ అంతా ఆటర్ ఫ్లాప్ అయింది. బయటికి గెంటైపడ్డా. చిన్న ప్రాణి అయిన చిలుక నీ మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు నువ్వు కనిపెట్టకుండా ఎలా ఉన్నావు? ఎంతటి అవమానం ఇది! నాలో ఎంత మంత్రశక్తున్నా కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో నా అవగాహనలోకి రాకుండానే జరిగిపోతూ ఉంటాయి. నా ధ్యాసంతా మరో పని మీద నిమగ్నమై ఉన్నప్పుడు మరో విషయం గురించి ఆలోచించలేను. అందుకే ఆ చిలుక అవకాశంగా తీసుకుంది. మరోసారి మన ప్రయత్నం చేద్దాం. ఇంకిక్కడి నుంచి నువ్వు బయలుదేరు. ఈ రూపంతో ఈ చుట్టుపక్కల కనిపించుకో. ఈసారి వదిలిపెట్టరు. ఆడవాళ్ళందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఎలా వెళ్తాను? అనుకున్న కార్యం నెరవేరాలి కదా. వశీకరణ మంత్రం అనే ఆఖరి అస్త్రాన్ని ఉపయోగించి ఈ ఫంక్షన్ అయ్యేలోపు ఆ అక్షయ్ను ఎత్తుకుపోతానో చూస్తూ ఉండు.